ప్రేమ అనే పదం ఖూనీ అవుతోంది. దాని అర్థాన్ని మార్చేసి మట్టు పెడుతున్నారు కొందరు. పిల్లల ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడం సహజమే. ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లిళ్లు చేసుకుంటున్న సందర్భాలు తక్కువే. అలాంటప్పుడు విధి రాత అని సర్దుకుపోయే వాళ్ళు కొందరైతే విధిని కూడా ఎదిరించేందుకు తెగించే వాళ్ళు మరికొందరు. తన ప్రేమ విఫలమైన ఓ ప్రియురాలు పగబట్టింది. ఆమె ఏం చేసిందన్నదే ఇవాల్టి నేరం నిజం. ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకోవాలా? అలా అనుకుంటే ఈ భూమి మీద సగం మంది బతికి ఉండరు. ప్రేమ విఫలమైతే కొన్నాళ్ళు ఆ బాధ అలాగే ఉంటుంది. ఆ తర్వాత మనసు రాజీ పడుతుంది. తప్పదు, పరిస్థితులను బట్టి సర్దుకుపోవాల్సిందే. కానీ ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ప్రియురాలి కోసం ప్రాణాలు తీసుకున్నాడు. ఏమైందో తెలీదు. పెళ్లైన తర్వాత రోజు సాయంత్రం వెంకటేశ్వరరావు కడుపు నొప్పిగా ఉందన్నాడు. ఇంట్లో వాళ్ళంతా కంగారు పడ్డారు. తిన్న ఆహారం అరగలేదేమో అనుకున్నారు. కాసేపటికి అతడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడసాగాడు. అమ్మా నాన్నలతో పాటు భార్య సంధ్యాదేవి కూడా కంగారు పడింది. ఏమైందని అడగా తాను పురుగుల మందు తాగానని చెప్పాడు. అంతే, వాళ్ళంతా షాక్ అయ్యారు. హుటాహుటిన అతను ఆసుపత్రికి తరలించబోయారు. అప్పుడు గేటు దగ్గరికి తీసుకెళ్లగానే ఒక్కసారిగా వాంతి చేసుకుని కుప్పకూలి చనిపోయాడు వెంకటేశ్వరరావు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన మరదలికే ఇచ్చి పెళ్లి చేశాం. ఇద్దరూ పిల్లా పాపలతో కలకాలం కలిసి ఉంటారని కలలు గన్నాం. పెళ్లై ఒక్కరోజు కూడా కాలేదు. అంతలోనే ఇంత పని చేశాడే అంటూ అమ్మా నాన్నలు గుండెలు బద్దలయ్యేలా ఏడ్చారు. పెళ్లైన రెండో రోజే భర్త చనిపోవడంతో సంధ్యాదేవి కన్నిటి సంద్రమైంది. ఇన్నాళ్లు తన కళ్ల ముందే తిరిగిన బావను ఆ స్థితిలో చూసి ఆ హృదయం తట్టుకోలేకపోయింది. వెంకటేశ్వరరావు అదే ఊరుకు చెందిన వెంకటలక్ష్మి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి పేర్లే కాదు, మనసులు ఆలోచనలు కూడా ఒకేలా ఉండేవి. అందుకే వాళ్ళ మధ్య ప్రేమ బంధం విడదీయలేనంతగా బలపడింది. ఇటు వెంకటేశ్వరరావు కుటుంబంలో కానీ అటు వెంకటలక్ష్మి ఫ్యామిలీలో కానీ ప్రేమ దోమ అంటే ఒప్పుకోరు. ఎప్పుడూ పెద్దల మాటే చెల్లుతుంది. అందుకే వీళ్ళిద్దరూ సీక్రెట్ గా కలుసుకునేవాళ్లు. కనీసం ఊళ్ళో జనానికి కూడా తమ సంగతి తెలియకుండా జాగ్రత్త పడేవాళ్లు. ఇలా 2 ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడప్పుడు ఊరి చివర కలుస్తూ ఊసులు చెప్పుకునే వీళ్ల ప్రేమాయణం అక్కడి చెట్లు పుట్టలకు మాత్రమే తెలిసిందే. ఇలా ఎంతకాలం దాగుడు మూతలాడేది, మీ ఇంట్లో వాళ్లకు చెప్పొచ్చు కదా అంది వెంకటలక్ష్మి. తను కూడా సరే అన్నాడు. ఆ రోజు వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లగానే ఇంట్లో సంధ్యాదేవి కనిపించింది. ఆమె ఎవరో కాదు, మేనమామ కూతురే. ఎప్పుడూ లేంది ఈ రోజేంటి ఇలా ప్రవర్తిస్తోంది, ఎందుకిలా ముడుచుకుపోతోంది అనుకున్నాడతడు. తీరా ఇంట్లోకి వెళ్ళగానే, రారా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. త్వరలోనే నీకు పెళ్లి చేయబోతున్నాం. మేం ముందు నుంచి అనుకున్నట్లే నీతో సంధ్యకు ఆ 3 ముళ్ళు వేయించేస్తే మా బాధ్యత కాస్త తీరిపోతుంది.
దానికి నువ్వంటే చాలా ఇష్టం. నీకు కూడా అదంటే ఇష్టమే కాబట్టి త్వరలో ముహూర్తాలు పెడుతున్నాం అన్నాడు నాన్న దేవేంద్రరావు. ఆ మాటలు విన్న వెంకటేశ్వరరావు షాక్ అయ్యాడు. తను వెంకటలక్ష్మిని ప్రేమిస్తున్నారని, ఆమెనే పెళ్లి చేసుకుంటారని ఆ క్షణమే చెప్పాలనుకున్నాడు. కానీ ధైర్యం చేయలేకపోయాడు. అమ్మా నాన్నలకు ఏం సమాధానం చెప్పకుండా ఎప్పుడూ లేడి పిల్లలా గెంతుతూ నవ్వుతూ చురుగ్గా కనిపించే మరదల వైపు ఓసారి చూశాడు. తలుపు చాటు నుంచి ఆశగా చూస్తున్న ఆమె ముందు నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పలేకపోయాడు. అలా చెప్పి ఆమెను బాధ పెట్టడం అతనికిష్టం లేదు. అలాగని మౌనంగా ఉండడానికి ఇది సమయమూ కాదు.